హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో వరలక్ష్మి అమ్మవారి పాదాలు ఎలా చేసుకోవాలో, అది కూడా చాలా ఈజీగా క్విక్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే నేను కన్స్ట్రక్షన్ పేపర్, క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, కొంచెం థిక్గా ఉన్న పేపర్స్ ఒక 5-6 తీసుకొని ఇలా రోల్ చేస్తున్నానండి. చూడండి, కింద సైడ్ నేను సన్నగా, పైన సైడ్ కొంచెం లావుగా ఉండేలాగా సెట్ చేస్తున్నాను. పాదానికి పైనుంచి చూస్తే కింద ఫస్ట్ సన్నగా, పైకి ఇలా లావుగా ఉంటుంది కదా, ఆ విధంగా రావటం కోసం చేస్తున్నాను అనమాట. ఇక్కడ టేప్ స్టిక్ చేస్తున్నానండి, కదలకుండా. టేప్ని తీసుకొని పైనుంచి కిందకి ఇలా ఒక 3-4 ప్లేసెస్లో ఇలా స్టిక్ చేసేస్తున్నాను. అప్పుడు బాగా కదలకుండా స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఇలా స్టిక్ చేసేసుకోండి. అది కూడా క్లియర్ది అయితే నేనైతే క్లియర్ యూజ్ చేశాను. బట్ ఈ పేపర్కి క్లియర్దే యూజ్ చేయాలని ఏం లేదు. దీనిపైన మళ్ళీ ఇంకో కవరింగ్ వేస్తాం కదా. ప్లస్ ఇలా నుంచోబెట్టి చెక్ చేసుకోండి. నుంచోబెట్టి చెక్ చేసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలన్నమాట. అలా బ్యాలెన్స్ చేయకపోతే మీరు ఏం చేస్తారంటే కట్ చేసుకోండి. ఇలా పైన కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ట్రిమ్ చేసేసేయండి. సిజర్ యూజ్ చేసి చేసేయచ్చండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని రౌండ్గా చేయండి. కింద కూడా నేను చెప్పాను కదండి, చక్కగా అది ఇలా నుంచోపెట్టినప్పుడు కరెక్ట్గా స్టాండ్ అవ్వాలన్నమాట. బ్యాలెన్స్ అవ్వేటట్టు ఉండాలి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చండి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే కలర్ పేపర్ తీసుకున్నానండి. ఇది కూడా క్రాఫ్ట్ పేపర్స్లోది కలరు. కొంచెం ఎల్లోలోనే లైట్ కలర్ తీసుకున్నాను. నా దగ్గర ఇది ఉంది, నాకు మంచిగా అనిపించింది ఈ కలర్ కూడా, అందుకే ఇది తీసుకున్నానండి. ప్లస్ ఇది కూడా చూసారా, అంతా పేపర్ని అలా రోల్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా క్రాస్గా కనిపిస్తుంది. అందువల్ల నేనేం చేశానంటే బ్యాక్ సైడ్ తిప్పి స్ట్రైట్గా కట్ చేసి అక్కడ టేప్ వేసేసాను. టేప్ వేసి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కూడా కట్ చేస్తున్నానండి. కింద సైడ్, పైన సైడ్, బోత్ సైడ్ కూడా నీట్గా ఉండేలాగా, కరెక్ట్గా ఉండేలాగా మనం కట్ చేసుకుంటున్నాము. కట్ చేసి పక్కన పెట్టేసి పేపర్ తీసుకొని నేను పాదాన్ని పెన్సిల్ తోటి సుమారుగా మన పాదం చూసుకొని అలా గీస్తున్నానండి. అంటే 5 ఫింగర్స్ ఇలా వచ్చేలాగా గీస్తున్నాను. ఇంకొకటి బొటన్ వేలుకి దగ్గరలో కొంచెం కిందకి కొంచెం కర్వ్ పెట్టానండి. ఈ ఫింగర్స్ అన్నీ కూడా చిన్నగానే గీసాను. బొటన్ వేలు పెద్దగా, మిగతా ఫింగర్స్ ఇలా చిన్నగా గీసాను. మధ్యలో వేలుకి మన ఫింగర్స్కి సపరేట్గా ఉండటానికి ఇలా లైన్స్ గీసానండి. అప్పుడు చూస్తానికి అవి ఫింగర్స్ లాగా కనిపిస్తాయని. పైన మన గోర్లు ఉంటాయి కదా, వాటిని అలా కర్వ్ లాగా పెట్టాను. ప్లస్ ఇక్కడ చూసుకోండి, ఇలా మనం ఇది పెట్టినప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏమన్నా కరెక్ట్గా లేకపోతే ఆ ఒక్కరు మీరు సెట్ చేసుకోండి. లైన్ కరెక్ట్గా గీసుకొని ఇలా కరెక్ట్గా ఉండాలండి. అంటే పై దానికన్నా కూడా కింద కొంచెం పెద్దగా ఉండాలి. మనం అటాచ్ చేయటానికి కొంచెం పెద్దగా ఉండాలి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేను ఆ పేపర్ని సుమారుగా గీసుకొని పెట్టుకున్నాను కదండి, అది పెట్టుకొని ఇలా ట్రేస్ చేశానమాట. ఇదేంటంటే నోట్బుక్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి కార్డ్ పేపరు, అది తీసుకున్నాను. మీరు ఎనీథింగ్ బాగా కొంచెం థిక్గా ఉండాలండి, ఎందుకంటే పాదం నిలవాలి కదా. సో కార్డ్ పేపర్ అయినా, మీరు కార్డ్బోర్డ్ అయినా తీసుకొని ఇలా ట్రేస్ చేసుకొని ఆ షేప్ వచ్చేలాగా సిజర్ తోటి చక్కగా కట్ చేసి పెట్టేసుకోండి. చూసారు కదా, నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇలా వస్తాయండి 2 పాదాలు కూడా చూస్తానికి. చూడండి, ఇలా రావాలన్నమాట. నేను ఆ బొటన్ వేలు కింద కొంచెం కర్వ్ ఇచ్చాను. ఇలా చిటికెన వేలు కింద కూడా కొంచెం లైట్గా కర్వ్ ఇచ్చాను. ఫింగర్స్ దగ్గర చూడండి, కట్ చేసినప్పుడు ఇలా వచ్చిందనమాట. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇంకొక కలర్ పేపర్ తీసుకొని సెంటర్కి ఫోల్డ్ చేశానండి. ఇలా ఫోల్డ్ చేసి చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ 2 పాదాలు పెడతానండి. 2 పాదాలు పెట్టి పెన్సిల్ తోటి ట్రేస్ చేస్తాము. ఎందుకంటే ఈ చూడండి, బొటన్ వేలు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకటి ఇటు సైడ్, ఒకటి అటు సైడ్. ఇప్పుడు చూపించాను కదా, అలా పెట్టుకొని మీరు పెన్సిల్తో ట్రేస్ చేసుకోండి. వీటిని కూడా మనం కట్ చేసుకోవాలండి. చూసారా, ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదండి. మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి చెయ్యాలి అని సంకల్పం చేసుకొని చేసామనుకోండి, ఎలా చేసినా కూడా బాగానే వస్తుందండి. నేనైతే అలాగే అమ్మవారికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చేసే వాటికి. నేను అమ్మవారికి చేయగలుగుతున్నాను అనే సంతోషమే నాకు ఎక్కువగా అనిపిస్తుందండి. ఈ మాత్రమన్నా చేయగలుగుతున్నాం కదా అనుకుంటాము. చూడండి, ఇలా కట్ చేసుకుంటే కార్డ్‌బోర్డ్ మధ్యలో పెట్టుకొని పైన ఒక పేపరు, కింద ఒక పేపర్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే 2 పేపర్స్ కట్ చేశాం గదా. సో పైన ఒక పేపరు, కింద ఒక పేపర్ వస్తది. దీనికి నేను స్కూల్ గ్లూ అండి.
మనము స్కూల్ గ్లూ ఉంటుంది కదా! నార్మల్‌ది పేపర్ స్టిక్ చేసుకునే దానికి అలాంటి గ్లూ తీసుకొని ఫస్ట్ ఈ కార్డ్‌బోర్డ్ పేపర్ మీద హార్డ్‌గా ఉన్న దాని మీద ఆ గ్లూ అనేది స్టిక్ చేస్తున్నానండి. స్టిక్ చేసి ఇలా మన కలర్ పేపర్‌ని దాని పైన అతికిస్తున్నానన్నమాట. స్టిక్ చేస్తున్నాను. ఆ గ్లూకి దీన్ని మనం స్టిక్ చేసేస్తే కరెక్ట్‌గా వస్తదండి. 2 పక్కల కూడా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ గ్లూ అనేది కరెక్ట్‌గా వేసుకోండి. మరి ఎక్కువ పూయొద్దండి. ఎందుకంటే మనం పేపర్ నార్మల్‌ది తీసుకున్నాం గదా! ఎక్కువ పూస్తే పైకొస్తదనమాట. కరెక్ట్‌గా దానికి ఎంత కావాలో అంత గ్లూని అప్లై చేయండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతది. ఎంతో గ్లూ పట్టదు. పేపర్ ఊరికనే స్టిక్ అయిపోతది గదా! చూడండి చక్కగా వచ్చేసినాయి గదా! ఒక్కసారి ఎడ్జెస్‌లో ఇలా మధ్యలో ఒకసారి ఫింగర్‌తో సెట్ చేసుకున్నారంటే అంతా కూడా స్టిక్ అయిపోతది. పాదాలు ఇలా పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి. బొటన వేలు 2 పక్క పక్కన రావాలండి. ఇలా వచ్చినప్పుడు మీరు పైన అమ్మవారికి పారాని పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఫింగర్స్ బాగా కొంచెము కనిపించటానికి మనం పైన మాత్రమే షేప్ చేసాం గదా! సో, ఫింగర్స్ కనపడాలంటే మధ్యలో కొంచెం లైన్స్ గీసేసి నెయిల్స్ కూడా వేస్తున్నానండి. గోరు ఇలా మనకెలా అయితే గోరు ఉంటుంది కదా! అలాగే చూసుకొని ఊరికనే ఒక కర్వ్ లాగా తిప్పుతున్నానండి. అంతే. ఒక హాఫ్ సర్కిల్ వేస్తున్నాననుకోవచ్చు. లేతే యూ లాగా ఎలా అయినా వేయొచ్చు. చూడండి నేనైతే ఇలా వేశాను. ఇలాగే 2 పాదాలకు కూడా లైట్‌గానే వేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ మనము కలర్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకవేళ వంకర పోయినా కొంచెం ఎలా ఉన్నా కూడా ఎరేజ్ చేసుకోవచ్చనేసి పైన ఔట్‌లైన్ లాగా ఇలా జస్ట్ ఇలా వేశాను. చాలా వచ్చింది గదండీ! చిన్ని చిన్న పాదాలు ఎంత అందంగా వచ్చినియో అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మార్కర్ తీసుకున్నానండి. రెడ్ కలర్ మార్కర్. అమ్మవారికి పారాని పెడుతున్నట్టు ఇలా రెడ్ కలర్ తోటి చేస్తున్నాను. ఎంత సంతోషంగా ఉందంటే, నేనే అమ్మవారి పాదాలకి గోరింటాకు పెడితే ఎంత సంతోషపడతానో, మనం అది ఊహించుకుంటా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి అలా అనుకోండి, ఆ మాట అనుకుంటేనే మనకెంతో సంతోషంగా ఉంటుంది గదా! చూడండి ఇలా పారాని అయితే పెట్టేసాను. కొంచెం డార్క్ చేశాను. మీ దగ్గర ఇలా మార్కర్ లేకపోయినా పర్వాలేదండి. స్కెచ్ పెన్‌తో అయినా, రెడ్ కలర్ పెన్‌తో అయినా, లేకపోతే ఏమన్నా కలర్ ఉన్నా కూడా కలర్ ఏసుకోవచ్చు. పేపర్ కలర్స్ ఉంటే వేసుకోవచ్చు. మొత్తానికైతే ఇలా వేశాను. దీనికి మధ్యలో ఒక చక్కగా సర్కిల్‌లాగా ఒక చందమామ అంటాం కదా! అలా పెట్టాను. పెట్టి పైన, కింద కూడా కొంచెం రౌండ్‌గా ఇలా చుక్కలు పెట్టుకున్నా అనమాట. రౌండ్‌గా చిన్న చిన్న చుక్కలు పెట్టాను. చూసారా? ఇలా రెండో పాదానికి కూడా వేశానండి. వేసిన తర్వాత కొంచెం నెయిల్ పాలిష్ వేద్దామని ఆలోచనొచ్చింది. అమ్మవారికి ఇందాక మనము గోర్లు పెట్టాం గదా! నెయిల్స్ పెట్టాం గదా! వాటికి కూడా నెయిల్ పాలిషు అది కూడా రెడ్ కలర్ వేద్దాము. బావుంటుంది. మంచిగా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అని చెప్పేసి రెడ్ కలర్ తీసుకొని, మనం ఏదైతే పెన్సిల్‌తో అలా గోరులాగా పెట్టాను కదండీ! దాని వరకు మాత్రమే ఇలా వేస్తున్నాననమాట. చాలా అందంగా అనిపిస్తున్నాయి గదా! ముద్దు ముద్దుగా అమ్మవారి పాదాలకి ఇలా నెయిల్ పాలిష్ ఏసుకొని చూసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. చూడండి చాలా అందంగా ఉంది గదా! 2 పాదాలు చక్కగా రెడీ అయిపోయినియండి. చాలా బావున్నాయి కదా! కానీ నాకు చూస్తుంటే ఇందాక మనం ఫింగర్స్‌కి సెపరేట్‌గా వేసిన లైను అంతగా కనిపించినట్టు అనిపించట్లేదు. బట్ మళ్ళీ ఒకసారి దాన్ని హైలైట్ చేద్దాము. ఈ లోపల నేనేం చేస్తున్నానంటే మెట్టలు పెట్టడానికి ఇలా స్టోన్స్ చైన్ ఉంటుంది కదండీ! అదే మనము బ్లౌజెస్‌కి, డ్రెసెస్ మీద అలా కుట్టుకుంటాం కదా! ఈ చైన్ తీసుకొని దీనికి 4 స్టోన్స్ అంటే సుమారుగా అంటే ఆ ఫింగర్‌కి సరిపోయేటట్టు ఆహ్, చూసుకొని 4 స్టోన్స్ సరిపోతాయి అనిపించింది నాకు. అందుకని 4 స్టోన్స్ వరకు ఉంచి కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలండి కరెక్ట్‌గా చెప్పాలంటే 4 ముక్కలు తీసుకున్నాను చిన్న చిన్నవి. సో, ఒకటే పెడితే మరీ సన్నగా అనిపిచ్చింది. చూద్దాం. ఒకటే పెడితే సన్నగా అనిపిస్తుందని చెప్పేసి వాటిల్ని 2, 2గా పెడితే కొంచెం బావుంటుంది గదా! నిండుగా కనిపిస్తది అని జెప్పేసి ఇలా కట్ చేశానండి. నేనైతే ఒక పేపర్ మీద ఈ స్టోన్స్ గ్లూ ఉంటుంది గదా! సెపరేట్‌గా ఇలా దానికి కూడా కొంచెం మార్కర్‌తో రెడ్ కలర్ ఏసి దాని మీద స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తుంది కదా! అనేసి చూడండి. అప్పుడు పైన గ్లూ ఎలా ఉంటుందో నాకు ఐడియా రాలేదు. అందుకని ఇలా చేశాను. మీరు డైరెక్ట్‌గా అయినా కావాలంటే డైరెక్ట్‌గా కూడా స్టిక్ చేసేసుకోవచ్చండి. బానే ఉంది. సో, ఇక్కడైతే నేను మామూలు గ్లూనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పేపర్ మీదే నేను అది స్టిక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఒక లైన్ గీసి ఇలా పెట్టేసానండి. మెట్టెలు పెట్టినట్టు చూడటానికి మెట్టెల్లాగా కనిపిస్తుంది గదా! అందుకని పైన ఫస్ట్ ఫింగర్‌కి పెట్టుకున్నాను. ఇందాక అనుకున్నాం గదా! కొంచెం కలరు అదే పెన్సిల్‌తో ఇంకొంచెం హైలైట్ చేస్తే ఫింగర్స్ బాగా కనిపిస్తాయని ఒక్కసారి పెన్సిల్‌తో హైలైట్ చేసి చూసాను.
అబ్బా! ఎంత అందంగా ఉందండి. నాకైతే ఎంత సంతోషంగా ఉందో. ఆ పాదం మీద మెట్టలు పెట్టినట్టు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ పాదానికి మనం కాలుని అటాచ్ చేసుకుందాము. ఇక్కడ నేను హాట్ గ్లూ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది బాగా సపోర్ట్ చేయాలి కదా! ఆహ్, అందుకని ఈ హాట్ గ్లూ అయితే బాగా సపోర్ట్ చేస్తది. స్ట్రాంగ్‌గా స్టిక్ అవుతదనమాట. అందుకని హాట్ గ్లూ పెట్టేసి కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకోండి. కరెక్ట్‌గా పాదానికి చివరికి బ్యాక్ సైడ్ చివరికి ఉండాలనమాట. ప్లస్ ఇంకొకటి మనం ఎక్కడైతే ప్లాస్టర్ ఏసాం కదా! అది కూడా బ్యాక్ సైడ్ ఎళ్ళేటట్టు చూసుకొని ఇలా పెట్టుకోండి. ఇక్కడ కొంచెం బోర్డర్ ఉన్న పీస్‌ని ఒకటి తీసుకున్నానండి. తీసుకొని పాదానికి చుట్టూ చుడుతున్నా అనమాట. ఇలా మీరు క్రాస్‌గా కూడా చుట్టుకోవచ్చండి. అందంగా ఉంటుంది అది కూడా. ఇలా క్రాస్‌గా చుట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదా దీన్ని ఇలా కిందకైనా సరే చూడండి. ఇలా కిందకైనా బోర్డర్‌ని కిందకైనా సరే మనం పెట్టేసుకోవచ్చనమాట. ఇలా పెట్టుకోవడానికి జస్ట్ నేను టేపే యూజ్ చేస్తున్నానండి. ఇందాక ఏదైతే పేపర్‌కి యూజ్ చేశానో అదే టేపు, క్లియర్ టేపు యూజ్ చేసి దీనికి స్టిక్ చేసేస్తున్నాను. అంతా కూడా బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేస్తున్నాననమాట. అప్పుడు మనకి కనిపించదు గదా! ఏమన్నా స్టిక్ చేసినా కూడా. అందుకని ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని కూడా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇలా నీట్‌గా దీనికి కూడా టేప్ వేసేస్తున్నాను. ఇక్కడ కూడా క్లియర్ టేప్ ఏసేస్తే కనిపించకుండా ఉంటుందని చెప్పేసి ఫోల్డ్ చేసేసి కదలకుండా టేప్ వేసేసానండి. చూసారా? ఇలా. పైన ఉన్న దాన్ని కూడా మీరు టేపేసుకోవచ్చు. లేకపోతే పేపర్ క్లిప్ పెట్టుకోవచ్చు. ఈ పైనంతా కూడా లోపలికి కాలు లోపలికి ఇలా దోపేసి ఇలా టేప్ వేసేసుకుంటే అయిపోతదండి. లేదా పేపర్ క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పల్చటి క్లాత్ తీసుకున్నాను కాబట్టి జస్ట్ దోపేస్తే నాకు సరిపోయింది. 2 పాదాలకు కూడా సేమ్‌గా పెట్టేసుకున్నానండి. ఇలా మనము ఈ బోర్డర్ ఉన్నది పెట్టుకోవడం వల్ల లుక్ బావుంటదండి. మనం అమ్మవారికి శారీస్ కట్టినప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు అంతా డెకరేట్ చేసుకుంటాం కదండీ! అలాంటప్పుడు అందంగా ఉంటుంది కదా! మనకి ఇలా బోర్డర్ ఉన్నదైతే ఇంకొంచెం అందంగా ఉంటుందని తీసుకున్నాను. ఇలా 2 పాదాలకు కూడా రెడీ చేసుకున్నాక చూడండి ఎంత క్యూట్‌గా వచ్చినియి గదా! చాలా బావున్నాయి. ఇప్పుడు ఇంకా బావుండాలి అనేసి నేను పట్టీలు పెడదాము ఇంకా బావుంటుందని తీసుకున్నాను. పట్టీలు చిన్నగా అయిపోతాయి గదా! దానికేం చేశానంటే మనం పెట్టుకోవటానికి హుక్ లాగిస్తారు కదా! దానికి దారం పెట్టేసి ఇలా ముడి వేసేసానండి. ఒక పట్టీని 2 సైడ్ చుట్టేసి ముడి వేసేసాను. ముడి వేసి కట్ చేసుకున్నాను. 2 పాదాలకు కూడా పట్టీలు అలంకరించేశాను. చాలా అందంగా అనిపిస్తుందండి నాకైతే. చాలా అందంగా ఉంది. చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నంత సేపు అమ్మవారినే తలుచుకుంటా, ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనుకుంటా చేశానండి. చాలా సంతోషంగా, చాలా తృప్తిగా అనిపిచ్చింది. చాలా మనశ్శాంతిగా కూడా అనిపించింది చేసినంత సేపు. చాలా బాగొచ్చినియి గదా! నేనైతే బ్యాక్ సైడ్ కూడా కొంచెం అమ్మవారి పాదానికి పారాని పెట్టానండి. అదే వెనక సైడ్ కూడా. ఎందుకంటే, మనం అలంకరించుకునేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్‌లో పెట్టుకుంటాం గదండీ! అప్పుడు అమ్మవారి పాదము ఇలా వడిలో పెట్టుకొని పద్మాసనం వేసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు, ఆ వెనుక పక్కన కొంచెం బోసిగా ఉంటుంది కదా పాదానికి. అందుకని అక్కడ కూడా పారాని పెట్టుకున్నాను. చాలా క్యూట్‌గా వచ్చినియి కదండీ! నాకైతే చాలా సంతోషమేసిందండి. చాలా బావున్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! చాలా ఈజీగా ఉంది గదా! ఈజీగానే ట్రై చేయొచ్చు అనిపిస్తుంది గదా! ట్రై చేయండి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.